కంపెనీలు జిల్లాలో ఉండే కంపెనీస్ కలెక్టర్తో కోఆర్డినేట్ చేసుకొని నాకు ఎంతమందికి మీరు ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ ఈ మూడు విషయాల్లో ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేసి ఒక ట్రాన్స్ఫర్మేషన్ శ్రీ సిటీ వల్ల తిరుపతి జిల్లా మొత్తం మార్పు తీసుకురావాలి. దానికి ఒకసారి ప్లాన్ చేయండి. మీరు తిరుపతి జిల్లా P4కి PMCగా మీరు ఉండండి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ శ్రీ సిటీ ఫర్ తిరుపతి డిస్ట్రిక్ట్. అది మీరు చేసి ఒక పద్ధతి ప్రకారం చేయండి. ఇట్ విల్ గో ఎ లాంగ్ వే. అలాగే సార్, తప్పనిసరిగా సార్. నాకు మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇక్కడ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు శ్రీనిరాజు గారు. ఇప్పుడు మనం ఎంతో భావప్రధానమైనటువంటి క్షణానికి అడుగు పెడుతున్నాం. అదే P4 కలస కార్యక్రమం. కలసం అనేది ఐక్యతకు ప్రతీక, నాయకత్వం, భాగస్వామ్యం, ప్రజల సమిష్టి కృషి కలిసి ముందుకు సాగుతున్న సంకేతం. మరి ఆ కలసంలో ఉంచినటువంటి ప్రతి బ్లాక్ ఒక మార్పును సూచిస్తుంది. అదే లైవ్లీహుడ్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఎంపవర్మెంట్. ఇవే మూల స్తంభాలు, ఒక అభివృద్ధికి చిహ్నం. ఇప్పుడు మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం ఉగాది సందర్భంగా ప్రారంభించినట్లుగానే ఈ రోజు కూడా తొలి బ్లాక్స్ ను కలసంలో ఉంచి మార్పు నాయకత్వంతో ప్రారంభమవుతుందని సూచించబోతున్నారు. దానికన్నా ముందు మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈనాటి మన ముఖ్య అతిథి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశం మన కోసం. అందరికీ నమస్కారాలు. ఒక పవిత్రమైన కార్యక్రమానికి మొదటి సంవత్సరం మనం పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ఇక్కడుండే మీకు, అదేవిధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు, విదేశాల నుంచి చాలామంది మార్గదర్శకులు కూడా లైన్లోకి వచ్చారు. వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమం కూడా మనం P4తో ప్రారంభించాం. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. జీరో పావర్టీ మన ఆశయంగా పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అయితే ఆ రోజు కూడా నేను ఆలోచించింది, పేదరికం లేని సమాజం కోసం మొదలుపెట్టిన మహాయజ్ఞానికి ఇప్పటికి కరెక్ట్గా సంవత్సరం అయింది. నిస్వార్థంగా సేవ చేసిన వారందరికీ ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి, చాలా ఉద్వేగంగా కూడా ఉన్నాయి. అలాంటి విజయవంతమైన సేవలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ఆ సేవకులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, పాదాభివందనం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదల్ని ఆదుకునే P4 కార్యక్రమాన్ని ఇంత విజయం చేయడం, నేను చాలా కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు పార్టిసిపేట్ చేస్తాను, కానీ ఈ కార్యక్రమంలో ఇచ్చినంత తృప్తి, ఆనందం ఏ కార్యక్రమంలో రాలేదు. నేను ఎప్పుడు కూడా గవర్నమెంట్లో అనేక కార్యక్రమాలు చేశాం. ఆ కార్యక్రమాల వల్ల చాలామంది పైకి వచ్చారు. కానీ ఈరోజు ఎవరైతే ప్రజల భాగస్వామ్యంతో ఒక్క సంవత్సరంలో 2 లక్షల కుటుంబాలకు పైన ప్రయోజనం జరిగింది. నేను ఇంత మునిపే చెప్పాను, ఇది మొదటి అడుగు మాత్రమే. ఈరోజు ఏదో మేము సాధించేశాం, ఏదో ఒక చిన్న పని అయిపోతే మొత్తం అయిపోయింది, మొత్తం మార్పు అంతా అయిపోయింది అని అనలేదు. ఇది మార్పుకు నాంది మాత్రం. సమాజంలో అసమానతలు తగ్గించడం కోసం అట్టడుగు నుండే 20% పేదల్ని, పైనుండే 10% సంపన్న వర్గాలు ఆదుకోవాలంటూ ఆ రోజు ఒక పిలుపిచ్చాం. ఆ పిలుపు అందుకున్నారు. ఆ పిలుపు అందుకోవడమే కాదు, అద్భుతంగా స్పందించారు, వాళ్ళ శక్తిని నిరూపించారు. వాళ్ళందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు. మార్పుకు
ఇంత ఘనంగా నాంది పలికిన మీ అందరికీ ఇది ఒక మార్పు. సమాజంలో ప్రతి ఒక్కరికి అలవాటు, ఏదో ఒక సమస్య వస్తే ఆ సమస్య వచ్చిన ఒకసారి హెల్ప్ చేసి చేదులుపుకోవడం మనందరికి అలవాటు. కానీ ఇది మార్పుకు నాంది. ఆ మార్పుకు ఇంత ఘనంగా నాంది పలికిన మీ అందరికీ మరొక్కసారి ఉగాది అయిపోయింది కానీ, రంజాన్ అయిపోయింది కానీ, ఉగాది రంజాన్ శుభాకాంక్షలు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. పోయిన సంవత్సరం ఉగాది రోజున ప్రారంభించాం. అయితే 12 నెలలు 1,06,000 మంది మార్గదర్శకులు ముందుకొచ్చారు. 10,97,000 కుటుంబాలని దత్తత తీసుకున్నారు. అదే కాకుండా ఇవన్నీ కూడా ఒకసారి చేసిన తర్వాత వదిలిపెట్టితే మామూలుగా ఇది రొటీన్గా అయిపోయి మళ్ళా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి వస్తుంది. ఒకసారి సమీక్ష చేసుకోవడం, సెలబ్రేట్ చేయడం, ఎవరైతే ముందుకు వచ్చారో వారిని గౌరవించడం, దానివల్ల ఇంకా చాలామందికి స్ఫూర్తినిచ్చి వాళ్ళు కూడా ముందుకు వచ్చే పరిస్థితి వస్తుంది. ప్రపంచంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవ్వరు ఒంటరి కాదు. మీ కష్టాలు పంచుకోవడానికి, మీ బాధలను తీర్చడానికి నేనున్నానని ప్రతి ఒక్కరూ సహకరించవలసిన సమయం ఈ సమయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు సామాజిక పింఛన్లు మీరు చూస్తే నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఎన్నికలప్పుడు నేను చెప్పాను సూపర్ 6 ఇస్తాన్నాం. అందులోనే మీరు చూస్తే దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాం. 4,000, 6,000, 10,000, 15,000, 63 లక్షల మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం, 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి నగదు బదిలీ చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇది కాకుండా తల్లికి వందనం, స్త్రీ శక్తి, దీపం, దివ్యాంగ శక్తి, మత్స్యకారుల సేవలో, అదే మరి ఇంకొక పక్కన ఆటో డ్రైవర్ల సేవలో, అన్నదాత సుఖీభవ, ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇచ్చాం. అయితే ఎన్ని కార్యక్రమాలు ఇచ్చినా పూర్తిగా పేదరికం నిర్మూలన అయిందంటే అది క్వశ్చన్ మార్కే. ఎన్నో సంవత్సరాలుగా ఇస్తున్నాం, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇస్తున్నాం. కానీ మార్పులైతే వచ్చాయి. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు సంపద తక్కువ వచ్చేది, ఈరోజు సంపద పెరిగింది, ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతూ ఉంది. కానీ సంపద వల్ల వ్యత్యాసాలు కూడా పెరిగే పరిస్థితికి వచ్చాయి. హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య చాలా వ్యత్యాసాలు పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే నేను ఆలోచించాను, P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చి సంపద సృష్టించడానికి, సమాజానికి మెరుగైన వస్తువులు ఇవ్వడానికి, ఆదాయాన్ని పెంచడానికి ఉపయోగపడింది. అయితే ఈరోజు తీసుకున్న కార్యక్రమం సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు రావాలని, మనుషులు మనుషులుగా బతకాలని. మనం రాబోయే రోజుల్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.